మిత్రమా, చీకటి చిరకాలం ఉండదు, కష్టం కలకాలం ఉండదు. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగానే కష్టం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది మిత్రమా. అంతవరకు ఓపిక పట్టాలి. చెట్టును నరికేయడం చాలా సులభం, కానీ అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అలాగే కోపంతో ఒక మాట నీయడం చాలా సులభం మిత్రమా, కానీ క్షణకాలంలో జారి ఆ మాట ఒక బంధాన్ని తెంచేస్తుంది. కాదంటారా మిత్రమా? సముద్రంలో నుండి ఒక గ్లాసు నీరు తీసినంత మాత్రాన దాని విలువ తగ్గదు. అలాగే మన గురించి తెలియని వాళ్ళు మనల్ని ఏదో అన్నంత మాత్రాన మన విలువ తగ్గదు. బాధపడాల్సిన అవసరమే లేదు మిత్రమా. నేను లేని చీకటి సమయంలో ఎవరు పని చేస్తారు అని సూర్యుడు ప్రశ్నిస్తే విశ్వమంతా మౌనంగా ఉండిపోయింది. కానీ దీపం మాత్రం నా శక్తి మేరకు పని చేయగలను అని వినయంగా సమాధానం చెప్పింది. మంచి పని చేసేందుకు స్థాయి భేదాలు అనవసరం. అది తమ బాధ్యత అనుకుంటే చాలు మిత్రమా. కాదంటారా మిత్రమా? జీవితంలో ఈ రోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా మన కథ ముగిసే రోజు ఏదో ఒక రోజు వస్తుంది. అప్పుడు మనం ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి వెళ్ళదు. అందుకే కాస్త ముందే కళ్ళు తెరువు. డబ్బును కాదు, నీ కుటుంబాన్ని ప్రేమించు మిత్రమా. నీ స్నేహితుల్ని ప్రేమించు. ఆనందంగా జీవించు మిత్రమా. నమ్మకం చదవడానికి 3 అక్షరాలే మిత్రమా, కానీ సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే అది డబ్బు కన్నా చాలా విలువైనది. స్నేహం అందరితో చేయలేము. మంచి స్నేహం దొరకాలంటే ఒక యుగం పడుతుంది మిత్రమా. ప్రేమ ఇది వినడానికి బానే ఉంటుంది, కానీ అందరి దగ్గర దొరకదు మిత్రమా. కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది. సులువుగా వచ్చింది ఏదైనా విలువ తక్కువగానే ఉంటుంది మిత్రమా. కష్టపడి సంపాదించిన దానికి విలువ ఎక్కువ. అది బంధమైన, ధనమైన, ప్రేమైన, స్నేహమైన. మిత్రమా, కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వస్తాయి. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకోవద్దు. ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు నీ ఓర్పు సహనం గమనిస్తున్నాడని తెలుసుకో మిత్రమా. ప్రాణం పోయినా కూడా అబద్ధం మాత్రం చెప్పకు. ఎందుకంటే ఈ రోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చేయవచ్చు, కానీ ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన ఈ అబద్ధమే నీకు దగ్గరైన బంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, పరిస్థితులు బట్టి ఆలోచనలు అలవాటు మారితే బాగుంటుంది, కానీ విలువలు వ్యక్తిత్వం ఎప్పుడు కూడా మారకూడదు మిత్రమా. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే జీవితంలో సాధించవలసిన గొప్ప విజయం. కాదంటారా మిత్రమా? బలమున్నవాడే గొప్పోడైతే వాళ్ళని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పోడైతే రావుణ్ణి మించిన పండితుడు లేడు. మనిషి గొప్పతనాన్ని పెంచేది బలమో చదువో కాదు మిత్రమా, గుణం మాత్రమే. అందుకే గుణమున్న రాముడు చరిత్రలో నిలిచిపోయాడు మిత్రమా. మన శక్తిని వ్యతిరేకమైన వ్యర్థమైన మాటలతో వృధా చేయకండి. మౌనంగా ధ్యానం చేయండి. అప్పుడే నీలో ఉన్న శక్తి నీకు తెలుస్తుంది మిత్రమా. కళ్ళలోని నీరు ఉప్పుగా ఉన్నా కళ్ళు కనే కళ్ళు తీయగా ఉంటాయి. గుండెల్లో బరువు ఎంతున్నా నీ చిరునవ్వుతో తేలిక చేసుకోవాలి మిత్రమా. మదిలో బంధించే బాధలెన్నున్నా మన అనే మనిషితో పంచుకోవాలి మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, పలకరింపులు లేకపోతే అనుబంధాలుండవు. ఒకరిని ఒకరు గౌరవించుకోకపోతే ప్రేమలు ఉండవు. నమ్మకం అనేది లేకపోతే ఒకరితో ఒకరు ఉండలేరు మిత్రమా. కొందరు మనుషులు తమ చేసిన తప్పులను బీరువాలో బాండు పత్రాలా దాచుకుని ఇతరుల తప్పులను మాత్రం ప్రచార పత్రాల వీధుల్లో ప్రచారం చేస్తుంటారు. విచిత్రం కదా మిత్రమా. మంచివాడు చెడ్డవాడిగా మారడానికి 100 మార్గాలున్నాయి, కానీ చెడ్డవాడు మంచివాడిగా మారడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. తన తప్పును తాను ఒప్పుకోవడమే. మిత్రమా, దూరంగా ఉన్నవారికి దగ్గర చేసే శక్తి
దగ్గరగా ఉన్న వారిని దూరం చేసే శక్తి కేవలం మన నోటి మాటకే ఉంది. అందుకే మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి మిత్రమా. దూరంగా ఉన్నవారు దగ్గరైతే సంతోషంగా ఉంటుంది, కానీ దగ్గరగా ఉన్నవారు దూరమైతే ఆ బాధ జీవితాంతం ఉంటుంది మిత్రమా. భార్యాభర్తల మధ్య తగాద వచ్చినప్పుడు మన్నించమని అడగవలసిన అవసరం లేదు. భోజనానికి రండి అని భార్య పిలిస్తే ముందు నువ్వు తిన్నావని భర్త అడిగితే చాలు. యుద్ధాలు జరిగే స్థితి రాని రావు కదా, కాదంటారా? మంచివాడు శత్రువు కూడా సహాయం చేస్తాడు, చెడ్డవాడు తోడ పుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు. అవునా? అతిథి ఇంటికి వస్తున్నాడని తెలిసిన వెంటనే ఇల్లు సర్ది శుభ్రంగా ఉంచుతాము. అలాంటిది భగవంతుని మన మనసులో ఉంచుకోవాలంటే మన మనసు ఎంత శుభ్రంగా ఉంచుకోవాలో కదా మిత్రమా. ఏ బంధమైనా కోపంతో దూరమైతే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతాయి. అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ మళ్ళీ దగ్గర కాలేవు. ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఎవరికీ ఉండదు కాబట్టి. మిత్రమా, పంచుకోలేనంతగా బాధలను గుండెలో దాచుకోకు, పెంచుకోలేనంతగా బంధాలను తుంచేసుకోకు. ఎందుకంటే దాచుకున్నా తుంచేసుకున్నా బరువెక్కేది నీ గుండె మాత్రమే మిత్రమా. అందుకే అర్థం చేసుకునే వారి వద్ద బాధను పంచుకో, ఆప్యాయతను పంచే వారి వద్ద బంధాన్ని పెంచుకో మిత్రమా. ఎలాంటి పరిస్థితులు అయినా సరే ప్రేమ ఇవ్వగలిగితేనే ప్రేమించాలి తప్ప అవసరాల కోసమో ఆనందాల కోసమో ప్రేమించకూడదు మిత్రమా. ఒకటి గుర్తించుకో మిత్రమా, గెలుపంటే ఆస్తులు అంతస్తులు కూడబెట్టడం కాదు, మనుషుల మనసులను గెలుచుకోవడం. అవునా? బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలబడడం. స్నేహం అంటే ఆనందాలప్పుడు చేతులు కలపడం కాదు, కష్టాలప్పుడు కూడా నేనున్నాను అంటూ చెయ్యూతనివ్వడం. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడడం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మ్రొక్కడం. విలువలంటే జనాల కోసం మాటలు చెప్పి తప్పించుకోవడం కాదు, జన్మంతా విలువల కోసం కట్టుబడి ఉండడం. కాదంటారా మిత్రమా? తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినా చుక్క కూడా నిలవదు. సముద్రం ఒడ్డున ఎంతల పేరు రాసినా చెరిగిపోకుండా ఉండదు. మనల్ని ఇష్టపడిన వ్యక్తిపై మనం ఎంత ప్రేమ చూపించినా లాభం లేదని గుర్తించుకో మిత్రమా. ఒక నిజమైన మగాడికి ఒక మంచి ప్రవర్తన గల స్త్రీ ఎప్పటికీ అందంగానే కనిపిస్తుంది. కాదంటారా?